గోంగూర పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా 8 కట్టలు గోంగూర నేను తీసుకుని వాటిని శుభ్రం చేసుకున్నాను. తర్వాత 1 కప్పు ఆయిల్, అలాగే ఒక పెద్ద కప్పు నిండా ఒక 30 వరకు మిరపకాయలు, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు, 30 దాకా ఎండుమిరపకాయలు తొడుములు తీసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మూకుట్లో నూనె వేసుకుని దాంట్లో ఫస్ట్గా మెంతులు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఆవాలు వేసి వేపుకోవాలి. అవి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వాటిని కూడా బాగా కమ్మటి వాసన వేసుకొని వాసన వచ్చేంత వరకు కూడా మంచిగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. దాంట్లోనే 1/2 స్పూన్ దాకా ధనియాలు వేయాలి. ముందుగానే ధనియాలు వేసినట్లయితే మాడిపోయి చేదు వస్తుందన్నమాట. అంచేత కొంచెం ఇవన్నీ వేగిన తర్వాత అది వేస్తే ధనియాలు త్వరగా వేగిపోతాయి. ఇలా వేగిన ఈ పోపుని తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుట్లో మరి కాస్త నూనె వేసి ఈ యొక్క గోంగూరని శుభ్రం చేసుకున్న గోంగూర ఆకులు అన్నిటిని వేసి వేసుకోవాలి. ఇలాగా బాగా వేసుకోవాలి. దాన్ని 2-3 నిమిషాలు పడుతుంది ఇది వేగడానికి. మంచిగా లో ఫ్లేమ్లో వేసి దాంట్లోనే పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన పోపులో ఒక 1.5 స్పూన్ దాకా సాల్ట్ వేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన గోంగూరని చల్లారిపరుచుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఈ యొక్క ఉడికిన గోంగూర మిశ్రమాన్ని వేసి ఇంగు వేసి గ్రైండ్ చేయాలి. అంతే, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. దాన్ని ఉల్లిపాయ తొక్కని పచ్చిమిర్చితో కూడా తింటారు. వేసుకొని తింటే బాగుంటుంది. నేను వెల్లుల్లి వేయలేదు, ఎందుకంటే ఇంగు వేసాను కాబట్టి వెల్లుల్ని వేయలేదు. అంతే, గోంగూర పచ్చడి రెడీ.